హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. బాగున్నారా? మరొకసారి దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఈరోజు దేవుని వాక్యం వింటే సిద్ధంగా ఉన్నారా? మరి ఈరోజంతా ఎలా ఉన్నారు? మీరు అలసిపోయారా? చికాగ్గా ఉన్నారా? సొమ్మసిల్లిపోయి ఉన్నారా? ఆనందంగా ఉన్నారా? నిరాశగా ఉన్నారా? ఎలా ఉంది మీ దినము? ఏమండి, మరి దేవుని కృప బట్టి దేవుడు మనం మరొక దినంలోకి ప్రవేశింపజేశాడు. మరొక రోజును మనం ఈరోజు ఆనందించాం. మరి ఈ దినానికి సాయంకాల సమయాన్ని మనం ఇంచుమించు 10 గంటల సమయం. మరి ఈ సమయంలో మీతో దేవుని వాక్యాన్ని పంచుకుంటానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభువుకి వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఈరోజు ఒక ముఖ్యమైన ప్రశ్నకి జవాబు చెప్పాలని ఆశిస్తున్నాను. చాలామంది మీరు అడుగుతున్నారు, ఎందుకు దేవుడు నా ప్రార్థన వింటలేదు? ఎందుకు దేవుడు నా ప్రార్థనకి జవాబు ఎవరు? ఏమండి, ఒకరిని సిస్టర్ మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి అంటే వారు అన్నారు, అన్న మీ ప్రార్థన వింటారు దేవుడు, మా ప్రార్థన వినరు. ఏమండి, అలాగా చాలామంది ప్రార్థన చేస్తానికి తప్పించుకుంటున్నారు. కానీ కొంతమంది యథార్థంగా ప్రార్థిస్తున్నామండి, అయినా మా జీవితంలో దేవుని దగ్గర నుంచి ఎలాంటి విధమైన జవాబు మేము పొందుకుంటలేదు అని అంటున్నారు. మరి ఎందుకు మనం ప్రార్థనకి జవాబు పొందుకోలేకపోతున్నాం? ఏమంటే దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం కదా, నా నామమున మీరు దేవుని అడిగిన ఇస్తానన్నారు కదా. మరి అడుగుతున్నప్పుడు మనం ఎందుకు పొందుకోలేకపోతున్నాం? ఎక్కడ లోపం ఉంది? ఎవరిలో అవిధేయత ఉంది అనేది మనము ఈరోజు దేవుని వాక్యంలో నుంచి మనం ధ్యానిద్దాం. మరి ఈ కార్యక్రమం వెళ్ళక ముందు ఒక ముఖ్యమైన గమనిక. మరి ఈ కార్యక్రమాన్ని మీరు మొదటిసారి చూస్తున్నారంటే మిమ్మల్ని దేవుని నామములో ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని వి వెల్కమ్ యూ టు ద అవర్ ఆఫ్ ప్రేయర్, ప్రార్థన గడి అనే కార్యక్రమం మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మరి ఈ ఛానల్ ఎన్ జోసెఫ్ ప్రకాష్ అనే ఛానల్ని మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి లింక్ని మీరు షేర్ చేయండి, మీ బంధుమిత్రులు స్నేహితులకి మీరు తెలియపరచండి. మరి ఇది అందరూ ఆశించినట్లు లేకపోతే ఇష్టపడినట్లు కార్యక్రమాలు కాదండి. ఆత్మానుసారంగా ఉన్నవారు, దేవునిలో ఎదగాలి, అనేకమైన వారు నేర్చుకోవాలి అని ఆశ కలిగిన వారు మాత్రమే ఈ కార్యక్రమాలు చూస్తారనేది నేను గమనించాను. ఎందుకంటే మనందరికీ ఐస్ క్రీమ్ తినటం ఇష్టం కదండి. కానీ ఎంతమందికి గట్టిగా బలమైన ఆహారం, ఏమండి, మంచిగా పప్పన్నము, నెయ్యి, తోటకూర, బీరకాయ, దోసకాయ ఎన్ని దిగవు కదా చాలామందికి. ఇలాంటి ఆహారం తినడానికి ఇష్టపడరు. కానీ ఆ ఆహారము మన దేహానికి మేలు చేస్తుంది. అలాగే దేవుని వాక్యంలో కూడా ఏమండి, మరి బాధపడద్దు, దుఃఖపడద్దు, లేకపోతే విచారించద్దు, లేకపోతే కృంగిపోవద్దు, మనుషులు ఈ మాటలంటే ఆ మాటలంటే ఏమండి అలాంటి ప్రసంగాలు కావు. ఇది ఆత్మానుసారమైన, అంటే ఆత్మలో ఎదిగిన వారికి, క్రీస్తుతో నడిచేవారికి, ఇంకనూ ప్రభువుకి సన్నిహితంగా ఉండాలని ఆశించిన వారికి మాత్రమే ఏమంటే యేసుప్రభు ఒక మాట అన్నాడండి, ఇది ఇరుకైన మార్గము, కొందరే ప్రవేశించెదరు. అంతమంది జనము ప్రభువుని వెంబడించారు. అంతమంది జనము ప్రభు 5 రొట్టెలు 2 చేపలు పెట్టినప్పుడు తిన్నారు. అంతమంది జనము ప్రభువుని రాజుని చేయాలనుకున్నారు. కానీ ఆ కలువరి సెలువులో ప్రభు తోడు ఎవరూ లేరు. అది క్రైస్తత్వం, నిజమైన క్రైస్తత్వం. ఎందుకంటే బైబిల్లో మనం చూడగలుగుతున్నాం, వారు గుంపులుగా ప్రభువుని వెంబడించినప్పటికీ, వారి నోటి మాటలతో వారి ప్రభువుని స్తుతించినప్పటికీ, ప్రభువు వారి హృదయముల్లో ఉన్న ఆలోచనలు ఎరిగినవాడు అనే సంగతిని మనం బైబిల్లో మనం చూస్తున్నాం. మరి ఈరోజు ముఖ్యంగా ఎందుకు మన ప్రార్థనలకి మనం జవాబు పొందుకోలేకపోతున్నాం? ఎందుకు మన ప్రార్థనలు దేవుని దగ్గర చేరుతున్నాయా, లేకపోతే చేరినా ఎందుకు ఆయన తిరిగి మనకి ప్రతిఫలం లేకపోతే జవాబు ఇవ్వలేకపోతున్నాడు, రిప్లై ఎందుకు ఇస్తలేదు ప్రభు అనే అంశం మీద మీతో దేవుని వాక్యం పంచుకోవాలని ఆశిస్తున్నాను. మరి దేవుని వాక్యం వెళ్ళక ముందు ఒక చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి దయగల ప్రభా, మరొకసారి నీ గాయపడిన హస్తానికి మమ్మల్ని మేము సమర్పించుకుంటున్నామయ్యా. ఎన్నో మేలు మా జీవితంలో నువ్వు చేస్తున్నావు. మా జీవితంలో నీ కృపను, నీ వాత్సల్యతను మా పట్ల చూపిస్తున్నావు. ఎంతోమంది లేని శ్లాఘ్యత, ధన్యత నిన్ను చూసి ప్రభా అని దేవా
తండ్రి అని పిలిచే భాగ్యం మాకు ఇచ్చున్నా. ప్రభా, ఈ సాయంకాల సమయంలోనైనా నన్ను నీ సులువ చోట మరుగుపరిచయ్యా. నీ బిడ్డలతో నువ్వు మాట్లాడు అయ్యా. నైనా నీ తలంపులు, నీ ఉద్దేశములు, నీ ఆలోచనలు ఈ ప్రార్థన గడియ అనే కార్యక్రమం మీద నువ్వు ఏమేమి కలిగి ఉన్నావో అవి నెరవేర్చు నాయన. ఈ సమయంలో ప్రభా, నా మాట ఒట్టిగా తిరిగి రాదు అని సెలవిచ్చినట్లు నీ చిత్తము ఈరోజు సాయంకాల సమయంలో మా పట్ల నెరవేర్చమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమెన్ చెప్పారా? కొంచెం ఎక్కువ ప్రార్థన చేశాను. ఆమెన్ చెప్పారా అండి? ఆమెన్ చెప్పకపోతే ఆమెన్ అని చెప్పండి. మరి చాలాసార్లు మనందరికీ తెలుసు ప్రార్థన ఎలా చేయాలి, ప్రార్థన మనం ఎలా చేయాలి, చేస్తున్నాం. ఉపవాస ప్రార్థన ఎలా చేయాలి ఏమండి? ఈ రోజుల్లో మనం చాలా ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి. కొన్ని ఆన్లైన్లో జరుగుతున్నాయి, కొన్ని మందిరముల్లో జరుగుతున్నాయి, కొన్ని ఉద్యోగ సభలుగా జరుగుతున్నాయి. మనం ఎన్నెన్నో వాక్యాలు మనం చూస్తున్నాం. సో మనం రోజు ప్రార్థన చేస్తున్నాం, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాం, కానీ మన ప్రార్థనకి మన జవాబు రావట్లేదు కదా. ఎవరైనా మీకు ఏమండి ఈ ఆలోచన వచ్చిందా? అరే, నా పక్కవాడికి జవాబు వస్తుంది, ఎదుటివాడి జవాబు వస్తుంది, నాకు జవాబు ఎందుకు రావట్లేదు? చూడండి, మన ప్రార్థనకి జవాబు రాకపోతే దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఏంటి ఆ కారణాలు? మొదటిగా యాకోబు గ్రంథం 4వ అధ్యాయం. ఎందుకంటే ప్రార్థన గురించి చక్కగా ఎందుకు ప్రార్థనకి జవాబు రాదనే సంగతులు అనేకము యాకోబు ఎక్కువగా మనకు బయలుపరిచినట్లు మనం చూడగలుగుతున్నాం. యాకోబు 4వ అధ్యాయము 3వ వచనం మనం చదువుదాం. దయచేసి మీ బైబిల్ మీరు తెప్పండి, మాతో పాటు కలిసి మీ చదవండి. యాకోబు 4:3 వచనం. 4వ అధ్యాయం 3వ వచనం. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దుర్దేశముతో అడుగుదురు గనుక మీకేమీ దొరుకుతలేదు. చాలండి. యాకోబు ఒక చాలా ఆత్మీయంగా దేవునితో చెప్పాలంటే దేవుని ఆఫ్ బ్రదర్ ఏమండి అయినప్పటికీ తను ప్రభు అని పిలిచినట్లు మనం చూడగలుగుతున్నాం. సహోదరుడు అని పిలుస్తలేదు. లేకపోతే యేసుని మొదటి అధ్యాయాన్ని చూసినట్లయితే నిన్ను యాకోబైన యేసుక్రీస్తు దాసుడిని అని పిలుచుకుంటున్నాడు తను తాను. ఇక్కడికి తను ఒక మాట, యాకోబు ఒక మాట చెప్తున్నాడు. మొదటగా మన ప్రార్థనలకి జవాబు రాకపోతున్న కారణం ఏంటంటే మనము ఏముంటే అక్కడ చదవండి, ఇంత చదివినట్లు మీ భోగము నిమిత్తము వినియోగించుటకై మీ భోగము నిమిత్తము. ఇంగ్లీష్ బైబిల్ ఏమని రాయబడిందంటే రాంగ్ మోటివ్స్, దుద్దేశముతో, తప్పైన ఆలోచనతో. గొప్ప ఉదాహరణ మనం చూసినట్లయితే బైబిల్లో మనము బిలామును చూస్తున్నాం. బిలాము దేవుని ద్వారంగా అభిషేకించబడిన గొప్ప సేవకుడు. ఈ యేసు ప్రభు యూదా గోత్రం నుంచి జన్మిస్తాడు అని ప్రవచించిన మొదట ప్రవక్త. అంత మాత్రం కాదు, బిలాము యూదుడు కాదు, మోయాబీడు. కానీ బిలాము అక్కడ ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేశాడు? ఇశ్రాయేలు ప్రజల్ని నాశనం అవ్వాలి అని తను ఆలోచన ధనముకి ఆశించి తను ప్రార్థించినట్లు మనం చూడగలుగుతున్నాం. చూడండి, తప్పైన ఉద్దేశం. చాలాసార్లు చాలామంది ప్రార్థిస్తుంటారు, అయ్యా నాకు ఫెరారీ కారు కావాలి, బైక్ పెట్టుకోవడానికే మనకు పార్కింగ్ ఉండదు. ఏం కావాలంట? BMW కారు కావాలి. అయ్యా ప్రభువా, నేను బీరువా తలుపు తెరిచినట్టునే అన్ని 2000 రూపాయల నోట్లు ఉండాలి. ఇప్పుడు 2000 రూపాయలు బ్యాన్ చేస్తారు కదా. ఏమంటే 500 రూపాయల నోట్లు ఉండాలి. అయ్యా నేను ముట్టుకుని అన్నీ బంగారం అయిపోవాలి. ఏమంటే తప్పైన ఉద్దేశం. వారు స్వార్థానికి, నేను బాగుంటే చాలు, లేకపోతే నేను అందరికంటే తలగా ఉండాలి అని ఒకలాంటి స్వార్థమైన హృదయంతో ప్రార్థన చేస్తున్నారు. ఇలాంటి ప్రార్థన చేస్తున్నావా? ప్రార్థన అనేది దేవుని నువ్వు అడగాల్సి వచ్చినప్పుడు, దేవా నీ చిత్తము నా పట్ల నెరవేర్చు, అంతేగాని నీకు వచ్చిన ఆలోచనలన్నీ, నీకు కలిగిన ఆశలన్నీ నాకు ఇది దయచే, అది ఇవ్వి, ఇది ఇవ్వి అని ఏమండి
ఒక అడుక్కున్నవాడు అడుక్కున్నట్టు అడగకూడదండి. దేవునిని దేవుడైనా నీ హృదయములో ఉన్న ఆలోచనలు ఎరిగినవాడు, నీ హృదయములో ఉన్న తలంపులు ఎరిగినవాడు. అంత మాత్రము కాదు, చాలాసార్లు చాలామంది అడుగుతున్నప్పుడు వారు ఇతరుల్ని హాని చేస్తాం కోసం అడుగుతుంటారు. ఏమన్నా ఎదురింటి వారు గొడవ వేసుకుంటే, ప్రభువా ఆమె నోరు పడిపోవాలి, ప్రభువా ఆమె చచ్చిపోవాలి, ప్రభువా ఏమంటే వాళ్ళకి యాక్సిడెంట్ అయిపోవాలి, ప్రభువా. ఏంటది? నువ్వు వాక్యానుసారంగా ప్రార్థిస్తున్నావా? నిన్ను ఏదో తిట్టారని, నిన్ను వారు అవమానించారని నువ్వు పక్క తీర్చుకోవాలనుకుంటున్నావా? ప్రభు ఏమన్నాడు? శత్రువుకైన నువ్వు ప్రేమించు, మంచివారిని నీకు ఉపకారం చేసి వారిని ప్రేమిస్తే ఏ మంచి ఉంది? నేను హాని చేసిన వారు, నేను అవమానించిన వారు నువ్వు ప్రేమించిన వారి తల మీద ఏమంటే నిప్పు పోసినట్లు అవుతుంది. ఇక్కడ మనం గమనించాలి. నువ్వు చాలాసార్లు మనం దేవుని అడుగుతున్నప్పుడు మనము దేవుని చిత్తములు లేనివి, మన కపటమైన హృదయం ఆలోచనల్లో ఉన్న పాప హృదయముతో ఉన్న ఆశలను మనం అడుగుతుంటాం. అది తప్పు. రెండవది, చాలామంది ప్రార్థన దేవుడు జవాబు కారణం ఏంటంటే వారి హృదయంలో పాపమును పెట్టుకుని అడుగుతుంటారండి. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 2వ వచనం ఒకసారి చదవండి. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 2వ వచనం. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను గనుక ఆయన ఆలకింపకున్నారు. మీ చేతులు రక్తము చేతను మీ వేళ్లు దోషము చేతను అపవిత్రపరచబడి ఉన్నవి. ఇక్కడ దావీదును మనం చూస్తున్నాం. దావీదు ఒక దేవుని సేవకుడు. దేవుడు తన ప్రార్థన వినువాడు. గొలియాతుకి హతం చేసినవాడు, సింహంను హతం చేసినవాడు. కష్ట సమయంలో దేవునికి మొరపెట్టినప్పుడు, ఫిలిస్తీయుల దగ్గర ఉన్నప్పుడు, సౌలు తన మామ వెంటాడుతున్నప్పుడు దేవుడు తనను కాపాడాడు. తన ప్రార్థనలు అన్నింటికీ జవాబిచ్చాడు. కానీ ఎప్పుడైతే ఉరియా భార్యను బత్షెబాను తీసుకొచ్చుకొని ఆమెతో అకరమైన సహవాసం కలిగి తన భర్తను చంపించి ఆయన ఎప్పుడైతే గర్భం ధరించాడో ఆ గర్భములో ఉన్న బిడ్డ బతకాలని తను ఉపవాసం ఉంటూ ప్రార్థన చేశాడంట. మనకంత సమయం లేదు. ఎంత ఉపవాసం ఉన్నాడంటే బూడిదలో కూర్చుని తల మీద రాజు బూడిద ఏడ్చుకుని ఏడ్చాడంట, ఈ బిడ్డను కాపాడయ్యా. చూడండి, చాలాసార్లు మనము పాపముని ఒప్పుకోవాలి. పాపమును దాచిపెట్టేవాడు వదిల్లడు. అంటే మన పాపము దేవునికి మన పాపము దేవుని ముఖకాంతిని ఆటంకం పరిచేగా ఉంటుంది. దేవునిని ఆశీర్వదించాలనుకున్నప్పటికీ నీలో ఉన్న పాపము నిన్ను దేవుని దీవెనలు కూడా నిశ్శబ్దముగా మారుస్తుంది. ఏమండి, ఒక గ్లాసు మనం శుభ్రంగా కడగలేదనుకోండి, కొంచెం మురికుండిపోయింది. మనం మంచినీళ్ళు దాంట్లో పోసామనుకోండి, మంచినీళ్ళు తాగుదామని, ఆ మంచినీళ్ళు కూడా ఏమవుతాయి చెప్పండి? మురికి నీళ్ళు అయిపోతాయి. కారణం ఏంటి? మనం తాగే ఆ టంబ్లరు శుభ్రం చేయబడలేదు, శుద్ధి చేయబడలేదు. దేవుడు ఒకవేళ నీ పాపము నీ హృదయములో ఉంటూ నీ ప్రార్థనకి జవాబిస్తే అది నీకు శాపముగానే మారిపోతుంది. ఏమండి, ఈరోజు చాలామంది దేవుని దగ్గరికి వచ్చినప్పటికీ వారి జీవితంలో వారి పాపము నుంచి విడుదల లేదండి. దేవుని బిడ్డలు అంటారు సినిమాలు చూస్తారు, దేవుని బిడ్డలు అంటారు అశ్లీలమైన దృశ్యాలు చూస్తుంటారు, దేవుని బిడ్డలు అంటారు అబద్ధములు ఆడుతుంటారు, దేవుని బిడ్డలు అంటారు ఏమండి మోసాలు అన్యాయాలకి పాలు పొందుతుంటారు. చాలామంది అలాగే ఉన్నారు రోజు. మళ్ళీ ఉపవాస కూటమికి వెళ్ళి 40 రోజులు ఉపవాసం ఉంటారు, 21 రోజులు ఉపవాసం ఉంటారు, ఏమంటే సంవత్సరం ఉపవాసం ఉంటారు. ఎందుకు అంటే ఎందుకు అంత గించుకుంటున్నావు? ఏమండి పాస్టర్ గారండి, మేము ఎంత ప్రార్థన చేసినా కార్యం జరుగుతలేదండి. ఏమంటే ఒక పాస్టర్ గారు ఒక 10 మంది దంపతులకు ప్రార్థన చేస్తారంటే 9 మందికి పుడుతున్నారంటే
ఒక 10వ వ్యక్తికి పుడతలేదంటే లోపం ఎవరిలో ఉంది? చాలాసార్లు గమనిస్తుంటారండి. ఏంటి ప్రభువా, వీరికి ప్రార్థన చేసినప్పుడు వీరి గర్భాన్ని తెరిచో, వీరికి ప్రార్థన చేస్తున్నప్పుడు గర్భాన్ని తెరవే, ఎందుకు నాయనా, ఎందుకు వీరికి వివాహం అవుతుంది, వీరి కోసం ప్రార్థన చేసి వివాహం అవదే, వీరి కోసం ప్రార్థన చేస్తే మీకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తున్నా, ఇంకొక వ్యక్తి కోసం ప్రార్థిస్తున్నప్పుడు ఆరోగ్యం కృషించిపోతుంది. నాలో లోపం ఉందా దేవా? నాకే అనుమానం వస్తుంటుంది. నా లోపం ఉందా? ఇంత గట్టిగా ప్రార్థన చేస్తున్నాం, ఏడుస్తా ప్రార్థన చేస్తున్నాం. కానీ దేవుడు ఒక దర్శనం చూపించాడు. ఒక విత్తనం మనం విత్తుతున్నామండి. మంచి నేలలో విత్తుతున్నాం, చెడిపోయిన నేలలో విత్తుతున్నాం. మీరు బైబిల్లో చూడవచ్చు 4 విధమైన నేలలు. ఆ మంచి నేలప్పుడు విత్తనం విత్తుబడినప్పుడు అది ఫలించి మొక్కయి ఫలమును కలిగిస్తుంది. పాడైపోయిన నేల ఏమవుతుంది చెప్పండి? ఆ విత్తనముని చంపివేస్తుంది. విత్తువాడు తన పనిదాన్ని చేస్తున్నాడు. విత్తనము మంచిదే, కానీ నేల సరిలేదు. పాపము ఉన్న చోట, పాపము ఉన్న హృదయములో దేవుడు తన ప్రార్థనకి జవాబు ఇవ్వడండి. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు అందుకేం చేయాలి ఏమండి? మనం బురదగుంట్లో పడ్డాము, కాలు బెనికింది, ఏం చేస్తాం? అయ్యా కొంచెం చెయ్యి ఇవ్వండి అయ్యా, లేపుతా. అంతే కదా? చెయ్యి లేసాక అలాగా యాకోబు 5వ అధ్యాయం 16వ వచనంలో అంటున్నాడు చూడండి, నీతిమంతుడు ప్రార్థన శక్తివంతమైనది. అంత మాత్రమే కాదు, 1 యోహాను 1వ అధ్యాయము 9వ వచనం ఒకసారి చూడండి. 1 యోహాను 1వ అధ్యాయము 9వ వచనం. మన పాపములను ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. చూడండి, చాలా మంది అంటుంటారు, అయ్యా మాలో ఏ పాపం లేదు, మేము చాలా మంచి వాళ్ళమి. ఏమండి, నువ్వు పాపివా లేదనేది నీకట తెలుసు. ఆ వ్యక్తి అంట చీకట్లో మొహానికి పౌడర్ రాసుకున్నాడంట. పౌడర్ రాసుకుని బయటికి వెళ్ళిపోయి వెలుగులు వెళ్తే అందరూ అంటున్నారు, అయ్యా నీ మొహంలో పౌడర్ ఉంది, నీ మొహాలు. నా మొహాలు ఏం లేదు, నీ మొహాల్లో పౌడర్ ఉందన్న. ఏమండి, ఒక అతను ఏం చేశాడంటే అద్దం తీసుకొచ్చి ముందు పెట్టి, అయ్యో అవును కదా. అలాగా నీ పాపములు, నీ బలహీనతలు ఏంటో అది దేవుడే నీకు బయలుపరుస్తాడు. అడిగా ఎప్పుడు నా ప్రార్థనలు, అయ్యా నాలో ఉన్న బలహీనతలు ఏంటో చెప్పయ్యా, నాలో ఉన్న లోపములు ఏంటో చెప్పయ్యా, నిన్ను ఎక్కడ తిట్టాను, నేను ఎక్కడ అపహాసించాను, నేను ఎక్కడ బాధ పెట్టాను, నిన్ను ఎక్కడ ఏడిపించాను, నిన్ను ఎక్కడ దుఃఖపెట్టాను, నాకు చెప్పు నాయనా, చెప్పు తండ్రి అని దేవుని సన్నిధిలో నువ్వు కన్నీరు కారుస్తున్నావా? చూడండి, చాలాసార్లు మనం ప్రార్థన చేస్తున్నాం, కానీ మనము మన హృదయములో ఉన్న పాప బంధకముల నుంచి విడుదల పొందుతాం కోసం ప్రార్థన చేయం. అది చాలా ముఖ్యం. మన అతిక్రమణను మనం ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. ఒప్పుకున్నప్పుడు దేవుడు మనకిచ్చిన గొప్ప అవకాశం ఏంటంటే, మనం ఎప్పుడు మన నోటితో ఒప్పుకుంటాం, అయ్యా నా బలహీనతలు, నా అవిధేయతలు ఇదినైనా, నేను ఈ వ్యసనంలో ఉన్నాను నాయన, నాకు శక్తి కావాలి, నాకు విడుదల కావాలి అని దేవుని సన్నిధిలో ఎప్పుడు ఒప్పుకుంటావు, ఆయన కనికరించేవాడు, క్షమించేవాడు. అందుమాత్రమే హీబ్రూయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం చూడండి ఒకసారి. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16. కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతోను కృపాసనముతో నందుటకు చేరుదము. ఏమన్నా కనికరము, కృప. మనం దేవుని సన్నిధికి వెళ్దాం. అవును నేను పాపిని కాబట్టి నేను ఎలాగ ఉంటాను, నేను నరకానికి వెళ్ళిపోతాను అనద్దు. మనం దేవుని సన్నిధికి వెళ్దాం. మూడవదిగా దేవుడు మన ప్రార్థనకి ఎందుకు జవాబు ఇవ్వడంటే, మూడోది చూడండి, యాకోబు గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనం చదవండి.
కాదు గాని ఆయన ఎక్కువగా కృపనిచ్చును. అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనము చెప్పుచున్నది. ఏమండి, దేవుడు మన ప్రార్థనకి జవాబు ఇవ్వకపోతున్న కారణం ఏంటో అహంకారము. అది మీ అందరికి అర్థమయ్యేలా చెప్పండి. గర్వము. ఏమండి, గర్విష్ఠులు ప్రార్థన చేస్తారు. ఆ సుంకర్ చేయడా, ఆ పరిచయుడు ఏమన్నాడు, అయ్యా నేను వీడిలాంటి వాడిని కానయ్యా, నేను వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నా, నేను జీలకర్రలో 10వ భాగం ఇస్తున్నా, నేను వీడిలాంటి దుర్మార్గుడిని కాను, వీడిలాంటి మోసగాడిని కాను. తన హృదయం అంతా స్వనీతితో తన్ను తాను ఘనమైన వాడని ఎంచుకుంటున్నాడండి. సో అలాంటి హృదయం కలిగిన వారు దేవుడు అండి, అలాంటి వారు దేవుడు అసహిస్తాడు. ఆ సుంకరి మనం చూస్తున్నాం, అయ్యా నేను పాపినయ్యా, నేను పరలోకమికి ఎత్తి నీ ముఖాన్ని చూస్తాను కూడా నాకు అర్హత లేదు అని తన రొమ్ముని బాదుకుని తను చేసిన అవిధేయతలన్నీ ప్రభు సన్నిధిలో ఒప్పుకుంటున్నప్పుడు దేవుడు ఆ సుంకరిని కనికరించినట్లు మనం చూడగలం. గర్విష్ఠులు ప్రార్థన. ఈరోజు ఈ గర్వముగా ఉన్నవారండి, వీరు సమాజముగా అందరు కూడుకున్నప్పుడు బహిరంగంగా ప్రార్థన చేయాలని ఆశిస్తుంటారు. వీళ్ళ ప్రార్థన చూస్తుంటే ఎన్నెన్నో పదాలు ఉంటాయి. ఓ మహాత్ముడా, ప్రభువా, గొప్ప దేవుడా, ఏమండి, ఓ డమాల్ డిబిల్ సౌండ్లు వస్తుంటాయి, బాగా ఎక్కువ అరిచేస్తారు, కేకలు వేసేస్తారు. ఎందుకంత ఎఫెక్ట్? నేను చాలాసార్లు ఉద్యోగ మీటింగ్లు వెళ్ళినప్పుడు ప్రార్థనని ఆ సౌండ్ సిస్టమ్ వాడు ఏం చేస్తారంటే ఎక్కువ పెట్టేస్తారు. ప్రభువా బాబు, ఎందుకయ్యా ఎంత ఎఫెక్ట్? అదే ఎఫెక్ట్ ఉండాలన్నా. అలాగే వీళ్ళకి ఎఫెక్ట్ ఉండాలి. ఈ పరిచర్యలు ప్రార్థన, వాళ్ళు ప్రార్థనలో అందరి ముందు ఏడుస్తారు, కేకలేస్తారు, అరిసేస్తారు, ప్రభువా చేసే ప్రభువా. అసలు అయ్యా నేను ఒకటి అడుగుతాను, చెప్తావా? యేసు ప్రభు ఎంత గొప్పవాడో నీకు తెలుసా? తండ్రి అయిన దేవుడు ఎంత గొప్పవాడో నీకు తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు ఎంత గొప్పవాడో నీకు తెలుసా? అసలు మన వాళ్ళు ప్రభు కాలు కొట్టుకు కూడా పనికిరాము. అసలు ప్రభువుని పట్టుకొని చెయ్యి ప్రభువా, ఓ ప్రభువా, ఎందుకు అంత గింజుకుంటావు? కాపాడు ప్రభు, భారతదేశాన్ని కాపాడు అంటే నువ్వు అంత గట్టి కాపాడు 4 సార్లు అరుస్తేనే ప్రభు కాపాడుతాడా? ఏమండి, చూడండి, ఇది మనుషులు చేసే ప్రార్థన. చూడండి, మనం పనివాడు ఎలా మాట్లాడాలి? పనివాడు మాట్లాడు యజమాని ముందు, యజమానుడు ప్రశ్న వేస్తేనే మాట్లాడాలి. ప్రార్థన ఏమండి, నువ్వు కళ్ళు మూసుకుంటున్నప్పుడు నీకు ప్రభు సింహాసనం కనబడితే అసలు నోరు కూడా మదపలేవు. మనం ప్రకటన గ్రంథంలో యాకోబుని చూస్తున్నాం. యాకోబు ఏమండి నోరు పడిపోయింది ఆయనకి. ప్రభు మహిమను చూసినప్పుడు, ప్రభు తేజస్సును చూసినప్పుడు, ప్రభువులో ఉన్న శక్తిని చూసినప్పుడు చచ్చిపోయాడు ఆయన. చచ్చిపోయినాడు అప్పుడు రాయబడి ఉంది. ఏమండి, అయిపోయింది ఆయన పని పాపం. ఈరోజు మనము గర్వమైన హృదయంతో అసలు దేవునితో మనం మాట్లాడటానికి కూడా నా యోగ్యత లేదు అని దీనమైన మనసు ఉండాలండి. ఆయన గొప్పవాడు. ఏమండి, యాకోబు అంటే బాప్తిస్మిచ్చి యాకోబు అంటాడు, యోహాన్ అంటాడు, క్షమించండి, బాప్తిస్మిచ్చి యోహాన్ అంటున్నాడు, నేను నీటితో బాప్తిస్మిస్తాను కానీ ఈయన అగ్నితో బాప్తిస్మిచ్చేవాడు. నేను తగ్గాల్సింది, ఈయన హెచ్చాల్సింది. స్త్రీలలో పుట్టిన ఏమని బైబిల్ రాయబడింది బాప్తిస్మ యోహాను కోసం. ఏమనంటే స్త్రీలలో కనిన వారిలో ఘనమైన వాడు అంట ఆయన. అంత గొప్ప వ్యక్తి ఏమంటున్నట్టు తెలుసా? యేసు ప్రభు చెప్పులెప్పుతాన్ని కూడా ముట్టుకుంటానికి కూడా నాకు యోగ్యత లేదయ్యా. అంత ఘనమైన బాప్తిస్మిచ్చి యోహాను అంత పెద్ద ప్రభువుతో మాట్లాడుతున్నప్పుడు నేను ఎంత మాట్లాడాలి? ఏమండి, ఈరోజు చాలామంది అర్థం చేసుకోలేకపోతున్నారు. చాలామంది వారి జీవితంలో దేవుని చిత్తముని, దేవుని ఉద్దేశాన్ని, దేవుని తలంపుని, దేవుని ఇచ్చిన ఆలోచనలు వారు అర్థం చేసుకోలేకపోతున్నారు. ఇక్కడ మనం చూసినట్లయితే గర్విష్ఠులు ప్రార్థన దేవుడు వినడు. గర్విష్ఠులు ప్రార్థన ఏమండి, సౌలు ప్రార్థన దేవుడు వినలేదండి. సౌలు గర్విష్ఠి. ఏమన్నాడు తెలుసా సమూయేలుతో? నేను పాపం చేశాను సమూయేలు,
ఎందుకు సౌలను బలిచ్చావంటే, అయ్యో నేను తప్పు చేసేసాను, నన్ను క్షమించు అంటాడు. కానీ వెంటనే అంటాడు, నన్ను ప్రజల ముందు గణపరచవా అంటాడు. ఏమండి? దాని తర్వాత 4వది, దేవుడు మన ప్రార్థనకి ఎందుకు జవాబు ఇవ్వడంటే, మనం సందేహమైన హృదయంతో అడుగుతాం కాబట్టి, అవిశ్వాసముతో అడుగుతాం కాబట్టి. చూడండి, ఆ మాట మనం చూస్తున్నాం. యాకోబు గ్రంథము 1వ అధ్యాయము, దయచేసి మీ బైబిల్ చూడండి. యాకోబు గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసంతో అడగవలను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలి ఉండును. ఏమంటే చూడండి, చాలామంది విశ్వాసం ప్రభు పట్ల, చాలామంది విశ్వాసం ఈరోజు ముఖ్యంగా దేవుని బిడ్డలను పిలుచుకుంటున్నారు, మేము విశ్వాసులను పిలుచుకుంటున్నారు, మేము దేవుని నమ్మిన వారిని అంటున్నారు. కానీ వారి విశ్వాస జీవితం స్థిరత్వం లేదండి. ఒక రోజు ప్రార్థన చేసుకుంటారు, రోజు ఎక్కువ పాటలు పాడేస్తారు, ఇంకో 2వ రోజు ఏమో ఎక్కువ బైబిల్ చదివేస్తారు, 3వ రోజు ఏమో ఇంకేం పట్టుకోరు, 4వ రోజు నా జీవితం ఏంటి, నా బతుకు ఏంటి, వేస్ట్ అంటారు. ఏమంటే స్థిరత్వం లేదు. ఏమన్నా అలలు చూసారంటే, సముద్రము అలలు కాకపోయినా ఆ సముద్రం ఎలా ఉంటుంది చూసారా? అసలు స్థిమితంగా ఉండదండి అది. అలా ఆ వాడ ఆ దోణి అలా కొట్టుకుంటూనే ఉంటుంది. అలలు చూడండి, కొంతమంది ఆలోచనలు కూడా అంతే, స్థిరత్వం లేని ఆలోచన. ఏమంటే మనం చెరువుని చూసినప్పుడు చెరువు స్థిమితంగా ఉంటుంది, కానీ సముద్రం అలా ఉండదు. చాలామంది విశ్వాస జీవితము, ప్రార్థన జీవితము, ప్రభు పట్ల ఏమంటే ఆసక్తి కూడా అలాగే ఉంటుంది. ఒక ఆదివారం సమయానికి వచ్చేస్తారు, 2వ ఆదివారం అసలు అడ్రస్ ఏమంటారు, మళ్ళీ 3వ ఆదివారం వచ్చేస్తారు. ఏమంటే దేవుని కోసం బతకాలి, ఇచ్చేసేస్తానంటారు, మళ్ళీ అడ్రస్ లేక వెళ్ళిపోతారు. స్థిరత్వం లేని వారు, చంచల బుద్ధి కలిగిన వారు ఉంటే వెచ్చగానా ఉండు, లేకపోతే చల్లగానా ఉండు. అనుమానమే ఏమంటే పెనుబోతమంటారంటే అనుమానం. ఆ రోజు శిష్యులు, యేసు ప్రభువుతో పాటు నివసించిన శిష్యులు యేసుప్రభు సముద్రం నడుచుకుని వచ్చినప్పుడు వారు ఏం చేశారు తెలుసా? భూతం, దయ్యం, భయం, అయ్యో కేకలేశారండి. ఒరే అదేంటది? అంత గొప్ప దేవుడు, దేవుని కుమారుడు అన్నావు కదా, సృష్టిని శూన్యంని చేసిన వాడు ఆయన కదా. ఏమండి? అంతకీ పేతురు అన్నాడు, నువ్వు నిజంగా నువ్వైతే నేను నడవాలన్నాడు. సరే నడువు పేతురు. నడిచాడు. 2 అడుగులు వేసిన వెంటనే గాలి వీసిన వెంటనే అంతవరకు ప్రభువును చూస్తున్న పేతురు ఏం చూశాడంటే గాలిని చూసి మునిగిపోతున్నాడు. మునిగిపోయినప్పుడు ఏమన్నాడు తెలుసా? నువ్వు ప్రభు అయితే నన్ను కాపాడు అనలేదు, ప్రభువా నన్ను కాపాడు. ప్రభు అన్నాడు, ఓ అల్ప విశ్వాసులారా, ఎంతకాలం మీతో ఉండాలి? ఏమండి? యేసుప్రభు రూపాంతర కొండ మీద ప్రార్థిస్తున్నప్పుడు ఆయన దేవుని సన్నిధితో, దేవుని ముఖకాంతిని ఆయన కలిగి దేవుని శక్తితో నింపబడి ఉన్నప్పుడు ఒక తండ్రి ఒక యవనస్తుడిని, దురాత్మ చేత పీడించబడి యవనస్తుని తీసుకొచ్చారు. అప్పటికే శిష్యులు, మీరు మత్తయి సువార్త 10వ అధ్యాయం చూసినట్లయితే ప్రభు ఇద్దరిద్దరుగా సేవకు పంపించారు. వారు వెళ్ళి సేవ చేశారు, వారు వెళ్ళి దయ్యములు ఎలగొట్టారు, వారు వెళ్ళి అపవాది క్రియలు, అపవాది శక్తులు, అపవాది దురాత్మ శక్తులతో నింపబడిన వారిని విడిపించారు. దేవుడు అభిషేకించారు వారిని పరిచర్య కోసం. కానీ ఆ రోజు ఏం చేశారు తెలుసా? వారు పాపం వాడిని పట్టుకుని, ఆ అబ్బాయిని పట్టుకుని సతమతం చేసి పడేశాడు. ఏమండి? కొట్టేసాడు. ఒకడు జుట్టు పట్టుకున్నాడు, వాడు పళ్ళు కొట్టేశాడు. ఆ తండ్రి పాపం ప్రభు ఆ రూపాంతర కొండ మీద దిగి వస్తున్నప్పుడు ఆ తండ్రి ప్రభుని వెళ్ళి వేడుకున్నాడు, అయ్యా నా కుమారుడు దయ్యం బట్టి ఉంది, నీ శిష్యుడి దగ్గర తీసుకొచ్చినప్పుడు వారి వల్ల చేత కాలేదయ్యా. ప్రభు అన్నాడు, అల్ప విశ్వాసులారా, ఎంతకాలం మీతో నేను ఉండాలి? అవిశ్వాసంతో నువ్వు అడిగినప్పుడు అండి ఏది జరగదు. దీని గురించి చెప్పాలంటే ఒక 2-3 గంటల ప్రసంగం చేయొచ్చు. అన్ని అంశాలు ఉన్నాయి, మీరు బైబిల్ చదవచ్చు. ఏమంటే అల్ప విశ్వాసం ద్వారా దేవుడు ఇస్తాడు, నాకు ఇవ్వగలిగిన వాడు. ఒక ఉపమాన జీవితంలో జరిగి చెప్తానండి. నేను 2006లో యూకేకి వెళ్ళాలని ఆశించాను. స్టూడెంట్ వీసాకి వెళ్ళాలని రిజెక్ట్ అయిపోయాను. 2007లో మరలా నేను జాబ్కి వెళ్ళాలి. జాబ్కి వెళ్తున్నప్పుడు యూకే వాళ్ళు తీసుకువెళ్తారు, మీకు ట్రైన్ గడిస్తారన్నారు. నాకు వీసా రిజెక్ట్ అయిపోయింది.
వాళ్ళు అన్నారు సబ్మిట్ చేసినప్పుడు మరలా మీది రిజెక్ట్ అయిపోయింది. 2 సార్లు అప్పుడు రిజెక్ట్ అయిపోయింది. మరలా రిజెక్ట్ అయిపోతే మరలా 1 సంవత్సరం తర్వాత మరలా మిమ్మల్ని తీసుకెళ్తారు అన్నప్పుడు మరలా రిజెక్ట్ అయిపోయింది. కానీ 3వసారి నేనేం చేశానంటే నా తప్పులు, నా విధేయతలు అన్నీ ఒప్పుకొని ప్రభు దగ్గర ఏమండి, అయ్యా నన్ను క్షమించినాయనా, నన్ను కనికరించినాయనా అని విశ్వాసంతో దేవుడు ఇస్తాడు అని విశ్వాసంతో అడిగాను. అడిగినప్పుడు ఆ రోజు నాకు ఆ పాస్పోర్ట్ రాక ముందు రోజున నాకు ఒక దర్శనం కనబడింది. ఆ దర్శనములో నా వీసా అప్రూవ్డ్ అనే ఒక దర్శనం కనబడింది. ఆ కళ వచ్చినప్పుడు నాకు అది ఆశ్చర్యం వేసింది. అంటే దేవుడు ఇస్తాడు. కానీ 2వ రోజు వెళ్ళి చూసిన వెంటనే అది రిజెక్ట్ అయిపోయింది. అరే దేవుడు నాకు ఇస్తానన్నాడు కదా, రిజెక్ట్ అయిపోయింది ఏంటి? ఏదో ఒక 2 డాక్యుమెంట్లు లేవు. ఆ డాక్యుమెంట్లు ఆఫీస్ వారు అంటున్నారు, ఒక అంత కాన్ఫిడెన్షియల్ డాక్యుమెంట్ నీకెట్టిస్తాం మేము, అది మేము ఇవ్వలేము కదా. కానీ దేవుడు ఆశ్చర్యమైన కార్యం చేయాలి. వారం రోజుల్లో మరలా ఆ రిక్వైర్డ్ డాక్యుమెంట్తో మరలా అప్లై చేస్తాం. ఏ దర్శనములు అయితే వీసా అప్రూవ్డ్ నుంచి వచ్చిందో ఆ వీసా అప్రూవ్ అయింది. అంటే మనకు విశ్వాసం ఉన్నప్పుడు, ఒకవేళ విశ్వాసము ఉన్నప్పటికీ దేవుడు ఇస్తాడన్న వాగ్దానాలు ఉన్నప్పటికీ ఆ వాగ్దానాలు వెంటనే జరగకపోయినా అది దేవుని చిత్తములో మనం ఉన్నాము కాబట్టి ఖచ్చితంగా జరుగుతుందండి. ఈరోజు మన జీవితంలో మనం గమనించాలి, అవిశ్వాసం అలా ఉండకూడదు, విశ్వాసంతో మనం అడగాలి. 5వదిగా చాలా ముఖ్యమైన అంశం, చాలాసార్లు మనం అడుగుతాం దేవుణ్ణి, కానీ దేవుడు మనకి ఇవ్వడు. కారణం ఏంటంటే చూడండి, 1 పేతురు 3వ అధ్యాయం 1 పేతురు 3వ అధ్యాయం 7వ వచనం చదవండి. అటువలే పురుషురాలా జీవనము కృపావరములో మీ భార్యలతో మీలో పాలిన వారై ఉన్నారని ఎరిగి, ఎక్కువ బలహీనమైన ఘటమని ఎరిగి భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలుగునట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి. చూడండి, ఇక్కడ ఒక చాలా ముఖ్యమైన విషయం అండి. చాలాసార్లు వివాహం అయ్యాక, ముఖ్యంగా భార్యాభర్తలు అయ్యాక, అన్ని బంధముల కంటే దేవుడు భార్యాభర్తల బంధంని విలువైన బంధముగా చేశాడు. అది చివరి వరకు ఉండే బంధముగా చేశాడు. దేవుడి దృష్టిలో పురుషుడు స్త్రీ అయితే భర్త భార్య ఏక శరీరముగా మనం చూస్తున్నాం. ముఖ్యంగా యోబుని మనం చూసినప్పుడు దేవుడు అంటాడు సాతానుతో, చూడు యోబు ప్రాణమును మాత్రం నువ్వు హాని చేయొద్దు, యోబు ప్రాణమును ముడతానికి నీకు అధికారం లేదు. మనకు సమయం లేదు, మీ అన్ని చూడొచ్చు బైబిల్ తీసి. అందుకని యోబు బిడ్డలు చచ్చిపోతారు, గొర్రెలు మేకలు ఆస్తంతా పోతుంది, యోబు ఆరోగ్యం కృషించిపోతుంది. ఏమండి, యోబు పనివారు వెళ్ళిపోతారు, కానీ యోబు భార్య నిలిచుంటారు. కారణం ఏంటి? దేవుడు అక్కడ భార్య అని చెప్పలేదు, యోబు అని చెప్పారు. కానీ యోబు భార్య తన శరీరం, వారు ఏక శరీరం, భార్య భర్తలు ఏమంటే తన తండ్రిని విడిచి తన భార్యను హత్తుకుంటారు, వారు ఏక శరీరం. ఈరోజు చాలామంది మనం ప్రార్థన చేస్తాం, ముఖ్యంగా భార్యాభర్తలు ఏక మనసు లేకుండా. చూడండి, భార్యాభర్తలు కలిసి ప్రార్థన చేస్తాయండి, గొప్ప కార్యాలు జరుగుతాయండి కుటుంబాలు. ముఖ్యంగా మీ బిడ్డల జీవితాలు, మీ ఆర్థికమైన విషయాల్లో సమాధానం. భార్యాభర్తలు ఈ రోజుల్లో అపవాది ఎంత కుట్ర పెడుతున్నాడంటే, భార్యాభర్తలు కలిసి ప్రార్థన చేయనివ్వడండి. ఏమంటే పిల్లలు వారు కొంతకాలం అయ్యాక వారు పెద్దవారు అయిపోతారు, వారు వెళ్ళిపోతారు. కానీ మీరు పిల్లలతో ప్రార్థన చేసిన, కుటుంబ ప్రార్థనని అందరితో కలిసి చేసిన, భార్య భర్త కలిసి ప్రార్థిస్తే శూరకార్యాలు జరుగుతాయి. ఎప్పుడైనా జ్ఞాపకం చేసుకో, నువ్వు ప్రార్థించినప్పుడు మీలో ఉన్న వ్యత్యాసములు తొలగిపోతాయి, మీలో ప్రేమ, క్రీస్తు ప్రేమ పుడుతుందని. చాలాసార్లు మన ప్రార్థన మనం అడుగుతుంటాం, ఏమండి ఉపమానానికి, ఏమండి భర్త అడుగుతున్నాడు, ప్రభువా నాకు 2 బెడ్రూముల ఫ్లాట్ దయచే ప్రభువా. భార్య అడుగుతుంది, అయ్యా నాకు 3 బెడ్రూమ్ ఫ్లాట్ దయచే ప్రభువా. ఏమండి భర్త అడుగుతున్నాడు, అయ్యా నాకు హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ పెట్టాయ్యా. భార్య అడుగుతుంది, అయ్యా నాకు వైజాగ్ ట్రాన్స్ఫర్ పెట్టాయా. ఏమండి
చూసారా, ఏక మనసు లేని చోటనాయి ప్రార్థన చేసినా సరే ఆ ప్రార్థనకి జవాబు రాదు. అందుకే భార్యాభర్తలు మొదటగా మీరు సమాధానం పడాలి. ఇక్కడ పేతురు చాలా చక్కని మాట అంటున్నాడు. ఏమండి, నీ భార్య బలహీనమైన ఘటమని ఎరిగి జ్ఞానముతో ప్రవర్తించు. అలాగే మనం సామెతల్లో మనం చూస్తున్న జ్ఞానవంతురాలు ఇల్లు కట్టును, మూగుడురాలు ఇల్లు ఓడబెడుకును. జ్ఞానం అనేది పురుషుడికి కావాలి, స్త్రీకి కావాలి. ఈ జ్ఞానము చదువుల నుంచి వచ్చేది కాదు, ఇతరుల నుంచి వచ్చేది కాదు, ఆస్తుల నుంచి వచ్చేది కాదు. ఇది దేవుని దగ్గర నుంచి వచ్చే జ్ఞానం. ఏ సమయంలో ఎలా మాట్లాడాలి, ఏ సమయంలో ఎలా ప్రవర్తించాలి, పరిస్థితులు ఎదుటివాడు హృదయములో ఉన్న గూఢమైన సంగతులు గ్రహించుకొని జ్ఞానముతో బల వాళ్ళు మాట్లాడుతుంటారు చాలా. దానివల్ల అనేకమైన సమస్యలు, అనేకమైన బాధలు, అనేకమైన నష్టాలు కుటుంబంలో ఏమంటే విడాకుల వరకు వెళ్ళిపోతున్న ఈరోజు కుటుంబాలు. కారణం ఏంటంటే ఆవేశములో, కోపముతో. చూడండి, నువ్వు నీ భర్తతో కానీ నీ భార్యతో ఎప్పటికీ ఎన్నటికీ వారితో నువ్వు పోరాడి జయించలేవండి. ఏమంటే ఈ చెయ్యి కత్తి తీసుకుని ఈ చెయ్యి నరికేస్తే దేనికి హాని? దేహానికి హాని. అంటే ఈ చెయ్యి నరికేస్తే ఈ చెయ్యి బతకగలదా? ఏమంటే భార్యాభర్తలు దేవుడు అలా చేశాడు. లోపాలు ఉంటాయి, వ్యత్యాసాలు ఉంటాయి. ఏమంటే చాలాసార్లు ఒక ఆయన చూశాను, ఒక ఆయనకి ఈ చెయ్యి లేదండి, ఎడం చేయి లేకపోతే కుడి చేతితో అన్ని పనులు చేస్తున్నాడు. ఎప్పుడు ఎడం చెయ్యి చేయాల్సిన పని కూడా కుడి చెయ్యే మోస్తాను, ఎడం కాలు మోయాల్సిన బరువంతా కుడి కాలే మోస్తాను. అలాగే నీ జీవితంలో కూడా నీ భార్య అవును, భర్త అవును. అందుకే వివాహం అన్నిటిలో కంటే ఘనమైనది. ఇది చాలా ముఖ్యమండి. దయచేసి ముఖ్యంగా సహోదరులు, బైబిల్లో రాయబడింది, భార్యలారా మీ సొంత పురుషులకి లోబడండి. మనం ఎవరికి లోబడతాం చెప్పండి? మనం ఎవరినైతే గౌరవిస్తామో వారికి లోబడతాం. నువ్వు చేసుకుని పోయే భర్త దేవుని హృదయానుసారంగా జీవించేవాడిగా ఉండాలని ప్రార్థన చేయి. అలాగే భర్తలారా మీ సొంత భార్యని ప్రేమించండి. మనం రోడ్లో పోయే వాళ్ళని ప్రేమించరు కదా. నీ శరీరాన్ని నువ్వు ప్రేమించుకుంటావు, అలాగనే నీ భార్యను నువ్వు ప్రేమించే రీతిగా ఉండాలి. సో ఇది మనం చాలాసార్లు ప్రార్థన జవాబు రాకపోతుంది. కారణం మనలో భార్య భర్తల్లో ఏక మనస్సు లేని. ఆరోది యెషయా గ్రంథం 55వ అధ్యాయము 8-9 చదవండి. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, నా త్రోవలు మీ త్రోవల వంటివి, మీ త్రోవలు నా త్రోవల వంటివి కాదు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమిపై ఎంత ఎత్తుగానున్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంతగా ఎత్తుగానున్నవి. చూడండి, ఈరోజు మనందరికి ఒక ప్లాన్స్ ఉంటాయి. నీకు ఒక ప్లాన్ ఉంది, నీ మాస్టర్ గారు నిన్ను నడిపించే గురువు టీచర్ ఒక ప్లాన్ ఉంటుంది, నిన్ను నడిపించే పేరెంట్స్కి ఒక ప్లాన్ ఉంటుంది, నిన్ను నడిపించే సేవకులకు ఒక ప్లాన్ ఉంటుంది. అలాగే దేవుడికి కూడా ఒక ప్లాన్ ఉంటుంది. చాలాసార్లు నేను చూస్తుంటానండి, చిన్నపిల్లలు పుట్టిన వెంటనే అమ్మగారు అంటారు, అయ్యా ఈ అబ్బాయి సేవకుడు అవ్వాలయ్యా. వెంటనే వాళ్ళ నాన్న అంటాడు, లేదండి నా ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలంటాడు. ఏమండి, చివరికి ఆయన సేవకుడు అవడు, ఐఏఎస్ ఆఫీసర్ అవడు. ఆ బాబు ఏమవుతాడు దేవుడికే తెలుసు. అక్కడ బైబిల్లో రాయబడి ఉంది, ఏమంటుంది, నీ ఆలోచనలు వంటివి కాదు నా ఆలోచనలు, నీ మార్గములు వంటివి కాదు నా మార్గములు. ఏమంటే చూడండి, చాలాసార్లు ద టైమింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఒకసారి నా బాబు చిన్నోడు, వాడికి 4 సంవత్సరాలు. వాడికి కార్లు అంటే బహు ఇష్టం. వాడికి బొమ్మ కార్లు ఎక్కువ, చిన్న కార్లు ఆడుకున్నాడు. ఒకసారి కొట్టి తీసుకెళ్ళి, డాడీ నాకు ఒక కారు కొని అంటే నేను అన్నాను, నీకు ఎందుకురా అంత కారు, ఇదిగో మన దగ్గర ఉంది కదా, మన అందరు ఇల్లు కూర్చున్న కారు, ఈ కారు నీదేరా అన్నాను మాట వరుసకి. ఒకసారి నేను పక్కన కూర్చున్నాడు, పక్క సీట్లో కూర్చున్నాడు, నేను డ్రైవింగ్ చేస్తూ ఎక్కడ ఆపవలసి వచ్చింది. ఏమండి, బైక్ గేర్ న్యూట్రల్లో వేసాను. మనోడు ఏం చేశాడంటే, మా బావ 4 నాదన్నాడు కదా కారు, ఇంకా నాయింది అనుకుని గేరుని వెంటనే 1లో వేసేసాడు. ఏమండి, లక్కీగా నేను యాక్సిలేటర్ మీద కాలు పెట్టకుండా బ్రేక్ మీద కాలు పెట్టున్నాను కాబట్టి
పట్టని ఒకటి కొట్టానండి. అవును, కారు నీదే అన్నాను, కాదంటలేదు. కానీ నీ వయసు ఎంత? ఏమండి, నీ వయసు ఎంత? నువ్వు చేసే పని ఏంటి? ఈరోజు చాలామంది కంగారు, నాకు దేవుడా నువ్వు నాకు ఇస్తా అన్నావు కదా, నువ్వు ఇచ్చేసే. ఒకసారి ఒక స్తుతి కూడికి వెళ్ళానండి. తరమని అని ఒక చిన్న, అది ఒక స్లమ్ ఏరియా. ఆడ వెళ్తున్నప్పుడు ఆ రోజు ఆ పుట్టినరోజు చిన్న గృహంలో చిన్న బర్త్డే ఫంక్షన్ అనమాట. ఆడికి వెళ్ళాక ఆ పెద్ద బాబు రెండో బాబు నాకు గుర్తులేదు, కానీ అక్కడ ఒక 3 సంవత్సరాలు ఉన్న బాబు ఏడుస్తూనే ఉన్నాడండి. గంటసేపు ఏడుస్తున్నాడు. గంటసేపు ఏడుస్తుంటే వాళ్ళ తండ్రికి ఎందుకన్నా ఏడుస్తున్నాడైనా అంటే, అన్నా నేను పొద్దుట మేకు తీసుకుని సుత్తి తీసుకుని గోడకి కొడతాం చూశాడు, నాకు సుత్తి కావాలి అని చెప్పి పొద్దుటి నుంచి ఏడుస్తున్నాడు అన్నా. ఏమని నిజంగా ఆ తండ్రి తనని ప్రేమించి ఉంటే ఆ సుత్తి తీసుకెళ్ళి ఇస్తాడండి? ఇవ్వడు. ఎందుకు? ఆ సుత్తి తనని హాని చేస్తుంది, తన చేతులు నల్లకి కొట్టుకుంటాడు. అదే ఆ బాబు ఒక పెద్దవాడు అయ్యాడు అనుకోండి, తీసుకోరా అంటారు, జాగ్రత్తగా కొట్టురా అంటాం. ఏమండి, అలాగే మన తండ్రి కూడా చాలాసార్లు మనం ప్రార్థన అడుగుతున్నప్పుడు మనం అడిగేవి ఏంటని మనకి అవగాహన లేనప్పటికీ, గ్రహింపు లేనప్పటికీ దానిని మనం మొయ్యగలమా మొయ్యలేమా? ఏమండి, దేవన్న సొంత ఇల్లు దయచే అని అడుగుతున్నాం, కానీ నీ జీతము అద్దె కడతాం కూడా సరిపోవట్లేదు. సొంత ఇల్లు దయచే అంటే ఎలాగిస్తాడు దేవుడు? అప్పు చేస్తాం, దేవుని చిత్తం కాదు కదా. దేవుని సమయం ఉంటుంది, ఖచ్చితంగా దేవుడు నిన్ను ఆశీర్వదించినప్పుడు ఆ సమయానికి ఏమండి ఆ సొంత ఇల్లు కూడా నీకు అనుగ్రహిస్తాడు. కాబట్టి దేవుని సమయంలో మనము అడగాలి అనేది కూడా చాలా ముఖ్యం. అందుకే కొన్నిసార్లు మన ప్రార్థనకి వెంటనే జవాబు రాకుండా ఉంటే మనం చూస్తున్నాం. దాని తర్వాత చివరిది 7వది యాకోబు గ్రంథం 4వ అధ్యాయము 2వ వచనం. ఒకసారి చూడండి, యాకోబు గ్రంథం 4వ అధ్యాయము 2వ వచనం చదవరా? మీరు ఆశించుచున్నారు గాని మీకు దొరుకుటలేదు, నరహత్య చేయుదురు గాని మత్సరపడుదురు గాని సంపాదించుకొనలేరు, పోట్లాదురు గాని యుద్ధము చేయుదురు గాని దేవునితో అడిగినందున మీకేమీ దొరకదు. మీరు అడిగినను మీ భోగం నిమిత్తము. 4వ అధ్యాయం 2వ వచనం మాత్రం. మీరు దేనిని అడగరు, ఎందుకు దొరకలేదు? అడగరు. చూడండి, చాలాసార్లు మన ప్రార్థనలో ఉన్నప్పుడు మన దేవుడు ఉండి మన ప్రార్థనని తీర్పు తీర్చడండి. ఒకళ్ళు తీర్పు తీర్చుంటే మన ప్రార్థన ఏమండి వెంటనే ఆన్సర్ వచ్చేస్తుంది. యూస్లెస్ ప్రార్థన, పనికి మాలిన ప్రార్థన, నీ ప్రార్థన అసలు అని దేవుడు అసలు ఎప్పుడు చెప్పడు. మన ప్రార్థిస్తున్నప్పుడు అంత గొప్ప దేవుడు వింటాడండి. అది మామూలు విషయం కాదు. ఏమండి, ఈ లోక అధికారులు మనం వెళ్ళి కలుస్తున్నప్పుడు మనము ఎంతసేపు చెప్పాలనేది వెంటనే చెప్పాలి. తెలుసా మీకు? చూసారు, ఎప్పుడు గమనించారు మీరు? ఒక అధికారి గారు, ఒక ఎమ్మెల్యే గారు, ఒక సీఎం గారు, ఒక పిఎం గారు వెళ్తున్నప్పుడు నువ్వు దేనికోసం వెళ్తున్నావు 1.1-2 మాటలు చెప్పేసి నువ్వు అక్కడ మిగిలిన ఎక్స్ప్లెనేషన్ లెటర్ ఇవ్వాలి. ఇదిగో లెటర్ ఇదిగోండి అని ఇస్తాం. అంతేగాని నువ్వు చెప్పిందంతా వినటానికి వారికి సమయం ఉండదు, వాళ్ళకంత ఓపిక ఉండదు, వాళ్ళ టైం ఎంతో బిజీ టైం. కానీ దేవుడు ఆకాశం భూమి చేసిన మన ప్రభువు నువ్వు చేసే ప్రార్థనను వినువాడు, నేను చెవులని వినువాడని అంటున్నాడు దేవుడు. మన ప్రార్థన ఆలకించేవాడు. ఇక చూడండి, యెషయా గ్రంథము 66వ అధ్యాయము. ఒకసారి మీ బైబిల్ చూడండి. నేను ముగించేస్తున్నాను, మీకు నిద్ర వస్తుందేమో, అలిసిపోయారేమో. ఒకసారి క్షమించండి. 65:24 యెషయా గ్రంథం 65:24 చదవండి. వారు వేడుకొక మునుపు వారికి నేను ఉత్తరం ఇచ్చేదను. చూసారా ఎంత చక్కగా, ఎంత ఇలాంటి వాక్యం ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది నాకు. బైబిల్ మీకు అనిపిస్తుందా? ఏంటంటే మనం వేడుకోక ముందే ఆయనకి ఇవ్వాలని ఆశిస్తాడంట. మనం మనవి చేస్తున్నప్పుడు ఆయన వింటాడంట. నువ్వు అడుగు దేవుణ్ణి,
అడుగు, ప్రభా నా అవసరత ఇదినైనా, నా లోటు ఇదినైనా. చూడండి, ఒక ఉపమానం, ఒక ఉదాహరణ. మనము యేసుప్రభు ఎరుకో గోడలో క్షమించండి, ఎరుకో ఊర్లోకి వెళ్తున్నప్పుడు ఎరుకో ఊరి బయట ఒక గుడ్డివాడు ఉన్నాడు. ఆ గుడ్డివాడు యేసుప్రభుని, దావీదు కుమారుడా నన్ను కరుణించుము అని కేకలు వేస్తూ మనం చూస్తున్నాం. ఆవిడ పక్క వారందరూ అంటారు, అయ్యా ఎందుకయ్యా యేసుప్రభుని డిస్టర్బ్ చేస్తావు? యేసుప్రభు చుట్టుముట్టుకుని పెద్ద గుంపు ఉంది, నువ్వు అరిసిన మాత్రాన ప్రభు నిన్ను చూస్తాడా అంటే అతడు ఇంకా బిగ్గరగా, ఇంకానూ గట్టిగా అరుస్తున్నట్లు మనం చూడగలుగుతాం. ప్రభు దయగలిగిన, కనికరం కలిగిన ప్రభు తను నిలిచి తా గుడ్డివాడి రమ్మంటాడు. వచ్చాక ప్రభు ముందు నిలబడి ఉంటాడు. ప్రభు ముందు నిలబడినప్పుడు ప్రభు తను ఒక ప్రశ్న వేస్తాడండి, నేను నీకు ఏమి చేయాలని కోరుకుంటున్నావు? ప్రభువుకి తెలీదా? ఆలోచన రాకముందే ఎరిగినవాడు కదా. ఒక గుడ్డివాడు ఏమడుగుతాడు? చూపే కదా అడుగుతాడు. కానీ ప్రభు అడుగుతాడు, నీకేం కావాలని అంటాడు. అయ్యా నేను చూడాలనుకుంటున్నాను ప్రభు, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది అంటాడు. అంటే సమ్టైమ్స్ వెన్ వీ ఆస్క్ గాడ్ వీ హ్యావ్ టు బి వెరీ స్పెసిఫిక్. ప్రభా బైక్ దయచే అనద్దు, ఏ బైక్ కావాలడు? అవును ప్రభా యమహా బైక్ ప్రభా, RX 100 ప్రభా. ఏమండి? అవును ప్రభా అద్దె ఇండ్లు కావాలి ప్రభా, అద్దె ఇండ్లకి అయ్యా మంచి విశాలత ఉండాలనైనా, మంచి గాలి ఉండాలనైనా, పక్కింటి వారు ఇబ్బందులు ఉండకూడదు ప్రభా, వాటర్ ప్రాబ్లం ఉండకూడదు నాయన, 2 బెడ్రూమ్లు ఇల్లు దయచేయి ప్రభా. స్పష్టంగా అడుగు నీ ఆశను. ఏమండి, చాలాసార్లు మన పిల్లలు ఉంటాం కదండి, మన పిల్లల్ని బొమ్మలు కొట్టుకు తీసుకెళ్ళినప్పుడు ఏమంటాం చెప్పండి? వాళ్ళు పుట్టినరోజు అని నీకేది కావాలో తీసుకుంటాం. ఏమైనా డ్రెస్ ఏమైనా కావాలని, నీకేది కావాలో అది తీసుకో. ఒక తండ్రిగా మనము ఆ బిడ్డ సంతోషం ఎదురు చూస్తుంటాం. కొన్నిసార్లు అది మనకి ఇష్టం కాకపోయినా, కొన్నిసార్లు మనకు ఆ రంగు ఇష్టం కాకపోయినా, వారి తీసుకునే వస్తువులు అవి మనకు అనుకూలంగా లేకపోయినా, అది వారు ఇష్టపడ్డారు కాబట్టి మనం ఏమంటాం? సరే తీసుకో. అలాగనే మన పరలోక తండ్రి నువ్వు అడిగినప్పుడు ఆయన ధారాళంగా ఇచ్చేవాడు. ఈరోజు మన జీవితంలో అడగండి ప్రభు ఇవ్వనేనా, అంతేగాని గించుకో అవసరం లేదు. ఒక చిన్న బిడ్డ డాడీ దగ్గరికి వెళ్ళి ఎలా అడుగుతాడు, మన పరమ డాడీ దగ్గరికి వెళ్ళి మనం అడగండి. చాలాసార్లు ఏమండి మన డాడీలు ఏమంటారు చెప్పండి, నా డబ్బులు లేవురా, నా పిల్లలు అంటే డబ్బులు లేవురా, ఓకే డాడీ నో ప్రాబ్లం, నేను డిస్టర్బ్ చేయను అంట. అర్థం చేసుకుంటారు. అలాగా మనం కూడా మన పరమ తండ్రి డబ్బులు, డబ్బులు ఆయన అనుకోలే కానీ ఆయన ఇవ్వలేదంటే కారణం ఏంటి? మన మంచికే. ఏమండి, నువ్వు అడుగు, నీకేం కావాలని అడుగు, నీకు ఏది కావాలని అడుగు. ఖచ్చితంగా నువ్వు సమాధిలోకి వెళ్ళే లోపల దేవుడు నువ్వు అడిగిన ప్రతీది నీకు ఇవ్వగలిగినవాడు. నాన్న, అమ్మ, అక్క, అన్న, తమ్ముడు, చెల్లి, ఏమండి ఫ్రెండ్స్, స్నేహితులు, రక్త సంబంధులు, నా అనుకునే వారందరూ ఇస్తారని ఇవ్వకుండా ఎగ్గొట్టేస్తారు. కానీ మనం పరమ యేసయ్య మన కోసము ఆ కలువరి సిలువలో, ఇదిగో నేను నిన్నింతగా ప్రేమిస్తున్నానని, ఈ శూన్యములోని, ఈ సృష్టిలోనే, పరలోకముల్లోని, భూలోకములని విలువైన అమూల్యమైన తన ప్రాణముని నీరు దారిపోసినట్లు ఆ కలువరి సిలువలు దారిపోశాడు. ఏమైనా రోమిలు రాసిన పత్రిక 8వ అధ్యాయం మనం చూస్తాం. మన సమయం లేదు. తన కుమారుణ్ణే మన కోసం ఇచ్చి ఉన్నాడు కదా, ఇంక ఈ లోకమైన వాటి ఇవ్వడా? అడుగు, నీ సంతోషం పరిపూర్ణమవుతాను. అడుగు, దేవుని అడుగు, తప్పేం లేదు. ఈజ్ నాట్ ఎ జడ్జ్, ఈ నెవర్ జడ్జెస్. ఏమండి, మనం ఎలాంటి హృదయంతో అడిగినప్పటికీ ఆయన ఏమండి నిన్ను తీర్పు తీర్చాడు, నీ ఆనందమును ఎదురు చూచేవాడు. కీర్తనలోను 32వ అధ్యాయం 7-8 వచ్చి మనం చూస్తున్నాం. నీ హృదయ వాంఛములు తీర్చేవాడు. ఏమన్నా మన హృదయంలో ఒక వాంఛ ఉంది, నేను ఒక డాక్టర్ అవ్వాలి, నేను ఒక సైంటిస్ట్ అవ్వాలి, ఏమంటారు నేను ఒక పైలట్ అవ్వాలి అని ఒక వాంఛ ఉంది. ఆ వాంఛ మనకి నెరవేర్చుకునే శక్తి లేపనప్పటికీ ఆ వాంఛ దేవుడిని చూస్తున్నాడు కాబట్టి నిశ్చయముగా ఇంకో చెప్పాలంటే ఆ వాంఛ నీ హృదయంలో సృష్టించిందే దేవుడు.
ఏమంటే మనకి 3 పిల్లలున్నా 10 మంది పిల్లలున్నా క్లాస్ రూమ్లో వచ్చి టీచర్ గారు అడుగుతారు, ఎరా నువ్వు ఏం చేస్తాడు, ఒక్కొక్కరు కూడా చెప్తుంటారు. పిల్లలందరూ ఒకే క్లాస్ అయినప్పటికీ, ఒకే సెక్షన్ అయినప్పటికీ, ఒకే స్కూల్ అయినప్పటికీ వారి ఆశలు నేను పెద్దవాడయ్యాక ఇలా ఉండాలనుకుంటున్నాను, అలా ఉండాలనుకుంటున్నాను అని వారు వారి భావాన్ని తెలియపరుస్తారు. అలాగే నీ పరలోక తండ్రికి నీ అవసరతలు తెలియపరచు, నీ లోటులు తెలియపరచు, నీ స్థిరపరచువాడు. మన లోక తండ్రులు మనకి ఇవ్వలేకపోవచ్చు, మన లోక డాడీలు మనకు కావాల్సిన ఇవ్వకూడదు, కానీ మన పరమ డాడీ ధారాళముగా ఇచ్చేవాడు. ఒకటే సూచన అండి, దేవుడిచ్చే అప్పు ఉండవండి. నువ్వు అప్పు చేసి ఈఎంఐ కట్టుకుంటూ దేవుడిచ్చాడని ఎందుకంటావు? దేవుడిచ్చినవి విలువైనవి, యోగ్యమైనవి. ఈరోజు నీ జీవితం ప్రభువుకి సమర్పించుకో. దేవుని చిత్తములు అడుగుదాం మరొకసారి. ఈ 7 అంశాలు దేవుడు ఎందుకు మనకి జవాబుకి, మన ప్రార్థనకి జవాబు ఇవ్వడం అనేది మనం ఒకసారి ధ్యానిద్దాం. మొదటిది, తప్పైన ఉద్దేశములతో మనం అడుగుతున్నాం. రెండవది, మన హృదయంలో పాపం ఉండి పాపం ఒప్పుకోకుండా మనం అడుగుతున్నాం. మూడవది, గర్వమైన హృదయంతో మనం అడుగుతున్నాం. నాలుగవది, సందేహమైన హృదయంతో మనం అడుగుతున్నాం. ఐదవది, మనకి ఏక మనసు, కుటుంబంలో కలహాలు, కుటుంబంలో ఎడబాటు, భార్యాభర్తల మధ్య, రక్త సంబంధుల మధ్య ఏక మనసు లేకుండా మనం అడుగుతున్నాం. ఆరవది, మనము అడిగేవి దేవుని ఉద్దేశము కావు, దేవుని తలంపు గొప్పవి, మేలైనవి, యోగ్యమైనవి. ఏడవది, నువ్వు అడగలేదు, నీ నోటితో అడగకపోయినా కూడా తప్పే, అడుగు, ధారాళంగా అడుగు, దేవుడు నీకు ఇస్తాడు. ఈరోజు నీ జీవితంలో నీ ప్రార్థనలు ఆలకించి మన ప్రభువుకి ఇద్దాం. ఒక మాట చెప్పాలనుకుంటున్నాను, చెప్పి నేను ముగిస్తాను. ఒకసారి ఒక దేవుని సేవకుడికి దేవుడు ఒక దర్శనం చూపించాడంట. పరలోకములో చాలా పెద్ద లైబ్రరీ ఉందంట. ఆ లైబ్రరీలో పెద్ద లైబ్రరీ. ఆ లైబ్రరీ వెళ్ళినప్పుడు ఆ లైబ్రరీలో ఈ భూలోకములో పుట్టిన వారి ప్రతి ఒక్కరు పేరుల మీద ఒక్కొక్క పుస్తకం ఉందంట. పెద్దగా అసలు అవన్నీ చూసి ఆ పుస్తకాలన్నీ చూసి ప్రభువుని అడిగాడంట ఆ భక్తుడు, అయ్యా దేవా, ఏంటయ్యా ఈ లైబ్రరీలో మనుషుల పేర్ల మీద పుస్తకాలు ఉన్నాయి అంటే, ప్రభు అన్నాడంట, కుమారుడా, ఈ బిడ్డలు ఎవరైతే వారు నా సన్నిధిలో ఏమేమి ప్రార్థన చేశారో ఆ ప్రార్థనలు నేను రాసి పెట్టుకున్నాను కుమారుడా. వారి కార్చిన కన్నీరు కూడా నేను గ్రహించి ఉన్నాను కుమారుడా. మనం చేసిన ప్రార్థనలు మనకే గుర్తుండవు, మనం అడిగినవి దేవుని మనమే మర్చిపోతుంటాం. కానీ దేవుడంట అవి ఎంత ప్రశస్తముగా, ఎంత విలువైన వాటిగా దానిని ఒక గ్రంథములో రాసి దానిని ఒక భద్రముగా దాన్ని పెట్టి ఆ సమయంలో ఆయన నెరవేరుస్తున్నాడంటే మన ఎంత కృపను దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. ఈరోజు నీ జీవితం ప్రభువుకు సమర్పించుకో. ప్రార్థిస్తాం ఆపద్దు, ప్రార్థిస్తాం మానద్దు. నీ మనసిప్పి ప్రభువు చెప్పుకో. మనుషులు చెప్పుకుంటే అపాసిస్తారు. యోసేపు అదే చేశాడు. తన దర్శనాన్ని మనసిప్పి చెప్పాడు, తన గుంటలో దోసేశారు, తను నమ్మివేశారు. కానీ దేవుడు చూపించిన దర్శనము అబద్ధం కాదు కదా, అది నెరవేర్చాడు ప్రభు. ఈరోజు నీ జీవితం కూడా దేవుని సమర్పించుకో. దేవుని పాద సన్నిధిలో నీ ప్రార్థనలు తెలియపరచు. నిశ్చయముగా దేవుడు మన ఎదుట కృప చూపిస్తాడు. దయచేసి తల ఉంచండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి, దయగల ప్రభు, ఎంత గొప్పవాడు నేను, ఎంత యోగ్యమైన వాడు అయ్యా. అయోగ్యులమైన మమ్మల్ని, విలువలేని మా జీవితాలకి, పొద్దుటి వివసించి సాయంకాలం వాడిపోయే పువ్వు లాంటి మా బ్రతుకులకి ఎంత విలువనిచ్చావయ్యా. మా ప్రార్థనలు, మా మొరలు నువ్వు వింటున్నావు నాయనా. అయ్యా నైనా, మా వేదనలు, మా బాధలు, మా హృదయములు, నా ఆశలు, కోరికలు నువ్వు వింటున్నందుకు వందనములయ్యా. నిశ్చయముగా తగిన సమయములు నువ్వు ఇస్తానని వాగ్దానం ఇచ్చిన దేవా, నువ్వు నెరవేరుస్తున్నందుకు వందనములు. ఈరోజునైనా ఈ వాక్యము ద్వారంగా ఎవరైతే నువ్వు దర్శించావో వారి హృదయములతో నువ్వు మాట్లాడాయా. మేము ఇంకనూ మమ్మల్ని మేము పరీక్షించుకుంటూ, పరిశోధించుకుంటూ
నిన్ను బాధ పెట్టే ఆలోచనలు కానీ, మాటలు కానీ, క్రియలు కానీ మాలో లేకుండా సంపూర్ణమైన విధేయతతో మేము ప్రార్థించేవారుగా, శుద్ధ హృదయముతో మొరపెట్టువారుగా ఆ కృపను మాకు అనుగ్రహించు నాయనా. అయ్యా, ఈ రాత్రి సమయంలో నీ బిడ్డలు మరొకసారి దర్శించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరి ఈరోజు దేవుడు మీతో మాట్లాడంటే మాకు తెలియపరచండి. మరి మీ ప్రార్థన అవసరాలు దయచేసి గమనించండి. స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్, వాట్సాప్ వాయిస్ మెయిల్ కాల్ 8939392139 ఆ నెంబర్కి మీరు కాల్ చేయండి, లేకపోతే వాట్సాప్ చేయండి, లేకపోతే వాయిస్ మెయిల్ పంపించండి. ఎంతోమంది దేవుడు ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు చేస్తున్నాడండి. నాకు ఇష్టం లేదు, అది సాక్ష్యాలుగా చెప్పిస్తాం, కానీ దాన్ని నేను ప్రొపగండా చేసుకొని ఆడవాడు చేస్తాను, నాకు అసలు ఇష్టం లేదు. కారణం ఏంటంటే ఎక్కడైనా దేవుని మహిమ నేను దొంగిలిస్తానేమో నా భయం. కానీ ఆయన స్తుతులకు పాత్రుడు, యోగ్యమైన వాడు మన ప్రభు. మీ జీవితంలో కూడా ఒక గొప్ప కార్యాలు చూడాలని ఆశిస్తే మీరు మీ ప్రార్థన విన్నపములు చక్కగా వివరముగా వాయిస్ మెయిల్ కానీ, లేకపోతే టెక్స్ట్ మెసేజ్ కానీ, లేకపోతే కాల్ చేసి మీరు చెప్పచ్చు. అది మాత్రం కాదు, నేను మీకోసం వ్యక్తిగతంగా చాలామంది కోసం ప్రతిరోజు చాలామంది కోసం ప్రార్థిస్తున్నానండి. కాబట్టి ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకోండి. అది మాత్రం కాదు, ఈ పరిచర్యలో దేవుడు మిమ్మల్ని ప్రేరేపించి ఈ పరిచర్యలో పాలుబందులుగా ఉండాలని ఆశిస్తే మీరు ఈ విరాళం పంపించవచ్చు. మీ కానుకల ద్వారంగా, గూగుల్ పే, ఫోన్పే అకౌంట్ నెంబర్స్ ద్వారంగా ఈ పరిచర్యలో మీరు పాలు పొందొచ్చు. మీరు పంపించే ప్రతి కానుక ప్రభు సేవలో నమ్మకంగా వాడుతాను. మరి దేవుని చిత్తమైతే రేపు కలుసుకుందాం. అందరికి సెలవు. గుడ్ నైట్.